కల్వకుర్తి నియోజకవర్గాన్ని ఆరోగ్యవంతంగా మార్చే లక్ష్యంతో ఐక్యత ఫౌండేషన్ ఆధ్వర్యంలో మొబైల్ హెల్త్ క్యాంప్ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన ఫౌండేషన్ చైర్మన్, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు, టాస్క్ సీఈఓ సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, గ్రామాన ఉచితంగా ప్రాథమిక వైద్య సేవలు అందించాలన్నది మా సంకల్పమని, ప్రతి ఇంటికి ఆరోగ్య సేవలు చేరాలన్న లక్ష్యంతో ఈ మొబైల్ హెల్త్ క్యాంపులను ప్రారంభిస్తున్నామని తెలిపారు. ఈ హెల్త్ క్యాంపులను ప్రముఖ వైద్య సంస్థ వన్ మోదీ హబ్తో కలిసి నిర్వహిస్తున్నారు. వీటి ద్వారా వ్యాధులను తొలిదశలోనే గుర్తించి అవగాహన కల్పించి సమయానికి చికిత్స అందించేలా చూస్తామన్న దృఢ సంకల్పం వ్యక్తం చేశారు. కల్వకుర్తిలో ప్రతి కుటుంబానికి వైద్య, విద్యా, ఉపాధి రంగాల్లో అండగా ఉండటమే మా లక్ష్యమని సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి స్పష్టం చేశారు. ఇది రాజకీయ కార్యక్రమం కాదని, సామాజిక బాధ్యతలో భాగమని స్పష్టం చేశారు. ఇవాళ ఏదైతే ప్రెస్ మీట్ వన్ మెడి హబ్ మరియు ఐక్యత ఫౌండేషన్ కొలాబరేషన్లో త్వరలో ఈ మెడికల్ క్యాంప్స్ చేయబోయేదానికి ఏదైతే ప్రెస్ మీట్కి విచ్చేసిన వివిధ మండలాల నుంచి చారగొండ, కడ్తాల్, వెల్దండ మండలం నుంచి వచ్చేసిన జర్నలిస్ట్ అన్నలకు, బ్రదర్స్కి, మిత్రులకు అందరికీ కూడా నా నమస్కారాలు. అలానే వెల్దండ మండలంలోని వివిధ గ్రామాల నుంచి విచ్చేసిన నాయకులకు, యూత్ అందరికీ, మాజీ సర్పంచ్లకి, మిగతా నాయకులందరికీ కూడా నా యొక్క నమస్కారాలు. సో మనందరికీ తెలిసిందే ఐక్యత ఫౌండేషన్ యొక్క ముఖ్య ఉద్దేశాలు విద్య, వైద్యం, ఉపాధి. సో అందులో భాగంగా మనం వైద్యం మాట్లాడదాం. విద్య గురించి చూసినట్టయితే గత కొన్ని రోజుల నుంచి స్కూళ్ళకు సంబంధించి చాలా వర్క్ చేయడం జరిగింది. ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలల్లో అక్కడ ఉన్న మౌలిక వసతులకి మనం సపోర్ట్ చేసినాం. రీసెంట్గా ఇదే వెల్దండ మండలంలోనే ల్యాప్టాప్స్ ఇచ్చినాం అడ్వాన్స్ లెర్నింగ్స్ కోసం, కోడింగ్ గురించి. అట్లనే కొన్ని స్కూళ్ళల్లో మనం ఆల్రెడీ బెంచెస్ కానీ, వాటర్ ప్లాంట్స్ కానీ, అలానే వాలంటరీ టీచర్స్ని కూడా మనము హైర్ చేయడం జరిగింది కొన్ని స్కూళ్ళల్లో. ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే చదువుకున్న ప్రతి వాడు జీవితంలో ముఖ్యంగా ఎదగాలంటే విద్య, జ్ఞానం అవసరం. సో ఆ కాన్సెప్ట్తోని మనము విద్యకు సంబంధించిన కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. ఇక వైద్యం, సో మెయిన్ అంటే మనం ఇవాళ మాట్లాడుకునేది సబ్జెక్ట్. దానికన్నా ముందు ఎంప్లాయ్మెంట్ ఏదైతే ఉందో, నిరుద్యోగ యువత కోసం మనం గత 3 సంవత్సరాల నుంచి వివిధ జాబ్ మేళాలు చేయడం జరిగింది. నిరుద్యోగ యువతకు నైపుణ్య శిక్షణ ఇవ్వడం జరిగింది. ఎస్ఐ కానిస్టేబుల్కి సంబంధించి కోచింగ్ ఇవ్వడం జరిగింది. అందులో లాస్ట్ బ్యాచ్లో దాదాపు ఒక 20 మంది సెలెక్ట్ అవ్వడం జరిగింది. 50 మంది కోచింగ్ ఇస్తే ఒక 1400 మందికి మనము మెటీరియల్ ఇవ్వడం జరిగింది. ట్రాక్ కానివ్వండి, ఫిజికల్ ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరిగింది వాళ్ళకి. ముఖ్యంగా మహిళల కోసం మహిళా జాబ్ మేళా కూడా చేయడం జరిగింది. అందరికీ తెలిసిందే కల్వకుర్తి నియోజకవర్గంలో మొట్టమొదటిసారి కల్వకుర్తి పట్టణం నుంచి ఏదైతే బస్సులు వెళ్తున్నాయో ఫాక్స్కాన్ కంపెనీకి, ఒక 3 బస్సులు ప్రస్తుతానికి మన కాన్స్టిట్యున్సీ కల్వకుర్తి నియోజకవర్గం నడుస్తున్నాయి. దాదాపు 200 నుంచి 300 మంది ఈ యొక్క నిరుద్యోగ సంబంధించిన ఏదైతే జాబ్ మేళా, మహిళా జాబ్ మేళా ఉందో వాళ్ళు వెళ్ళడం జరుగుతుంది. ఇక వైద్యం మీద మనం రకరకాల పనులు ఇప్పటివరకు చేయడం జరిగింది. అందులో ముఖ్యంగా 2023 జనవరిలో 9 అంబులెన్సులు, కల్వకుర్తిలో 6, ఆ మంగల్లో 3, కల్వకుర్తి నియోజకవర్గానికి 9 అంబులెన్సులు మనం అత్యవసర పరిస్థితులలో ఎవరైతే పేదవారు ఉన్నారో, ఎవరైతే ఆ టైంలో డబ్బులు లేని వారు ఉన్నారో వారందరికీ ఉపయోగకరంగా ఉండాలని ఆ రోజు ఒక 9 అంబులెన్సులు మనం ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం ఒక 3 అంబులెన్సులు, కల్వకుర్తి నుంచి 2, ఆమన్గల్ నుంచి 1 అంబులెన్స్ జరుగుతుంది. దాదాపు 7200 మందికి మనం ఆ యొక్క అంబులెన్స్ సర్వీసెస్ గత 2.5 సంవత్సరాల నుంచి లబ్ధి పొందింది. సో అందులో భాగంగా చాలా మందికి వైద్యానికి సంబంధించి మనము ఒక 2000 నుంచి 2500 మందికి ఆర్థిక సహాయాలు కూడా చేయడం జరిగింది.
ఇదే కాకుండా మీరందరూ చూసారు 2 వారాల ముందు మనం కల్వకుర్తిలో ఐ క్యాంప్ శంకర నేత్రాలయ ఏదైతే ఆ, ప్రసిద్ధమైన కంటి ఆసుపత్రి మన ఇండియాలో ఉందో చెన్నైలో వాళ్ళకి సంబంధించి